ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొడాలి నానికి కోలుకోలేని ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొన్న సోమవారం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 82% ఏపీలో ఓటింగ్ జరిగింది. దీంతో అందరూ ఈ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొడాలి నాని విజయంపై సరికొత్త చర్చ జరిగింది. ఆయనకు వైసీపీ కార్యకర్తలలోని క్యాడర్సే వెన్నుపోత పొడిచారని వార్తలు వస్తున్నాయి. దీనికి తగినట్లుగానే ఓ మైనారిటీ వైసీపీ నేత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరపున నాని పోటీ చేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నుంచి 2 సార్లు విజయం సాధించారు కొడాలి నాని. ఈసారి హ్యాట్రిక్ కొట్టి విజయదంకా మోగించాలని ఎంతో ఆతృతగా ఉన్నారు కొడాలి నాని. అలాంటి నియోజకవర్గంలో కొత్త అలజడి నెలకొంది. ఎన్నికల సమయంలో కొడాలి నాని బాగానే ఖర్చు పెట్టారట. ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ క్యాడర్లతో డబ్బులు పంపిణీ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కొడాలి నానికి వైసీపీ క్యాడర్ వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తుంది. ఆయన ఓడిపోయేలాగా వైసీపీ కార్యకర్తలే పనిచేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు పంచాల్సిన డబ్బులు నొక్కేశారట. వైసీపీ క్యాడర్ ఈ విజయాన్ని ఒక మైనారిటీ వైసీపీ కార్యకర్త తెలిపారు. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేశారు. కొడాలి నాని నుంచి తీసుకున్న డబ్బులతో మలేషియా అలాగే అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారట. కొడాలి నానికి వెన్నుపోటు పొడిచిన వారందరినీ తగిన బుద్ధి చెప్పాలని, వారిపై పెంపుడు కుక్కలను వదలాలని డిమాండ్ చేస్తున్నారు కొడాలి నాని స్నేహితులు. వారి దేశం వదులుకు ముందే తగిన శిక్ష వేయాలని కొడాలి నానిని ముందు డిమాండ్ చేస్తున్నారు. కొడాలి నాని ఓడిపోయేలా చేసిన వారందరికీ శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.